హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటంటే వస్తాయంటే జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అదేవిధంగా రీజనింగ్లో ఏంటి, మ్యాథ్స్ సంబంధించి ఏ టాపిక్స్ అనేది మనం చదవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి డిసెంబర్ 19 నుండి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇంతవరకు చాలామంది సిలబస్ ఏంటి అనేది మొత్తం ప్రిపేర్ అయ్యే ఉంటారు. దీంట్లో మ్యాక్సిమం కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్ అనేది మనం ఖచ్చితంగా కవర్ చేయవలసిన టాపిక్స్ అనమాట. ఈ సమయంలో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొంచెం ఫోకస్ చేసినట్లయితే ఈజీగా మనం స్కోరింగ్ అనేది కొంచెం పెంచుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడే మనకి మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి జనరల్ సైన్స్ సంబంధించి ఎటువంటి సిలబస్ కూడా ఇవ్వలేదు. సో ఓన్లీ అక్కడ ఏం మెన్షన్ చేశారంటే 10th లెవెల్ సిలబస్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఫస్ట్ వన్ వచ్చి జనరల్ సైన్స్ నుండి నేను కొన్ని టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ఫిజిక్స్ పరంగా కొన్ని టాపిక్స్, కెమిస్ట్రీ పరంగా కొన్ని టాపిక్స్, అదేవిధంగా బయాలజీ పరంగా కొన్ని టాపిక్స్ అనేది నేను రాశాను. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుండి మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. తెలుగులో చూసుకుంటే మనకి మూలకాల వర్గీకరణ అంటారు. సో దీని నుండి మనకి ఏంటంటే ఒక ఎలిమెంట్స్ ఇచ్చి అది ఏ గ్రూప్ చెందింది, ఏ పీరియడ్ చెందింది అడుగుతూ ఉంటాడు అనమాట. సో దాంట్లో న్యూలాండ్స్ సిద్ధాంతాలు, డాబర్ నీడ్ సిద్ధాంతాల గురించి కూడా తెలుసుకోండి. సో అదేవిధంగా ఒక ఎలిమెంట్ పీరియడ్ టేబుల్లో ఎలా అమరుస్తారు, రైట్ నుండి ఎన్నో ఒక ఎలిమెంట్ ఇచ్చి రైట్ నుండి ఎన్నోది, లెఫ్ట్ నుండి ఎన్నోది అని ఆ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఈ టేబుల్ కూడా మీకు ఖచ్చితంగా 30 మూలకలు ఉన్న టేబుల్ ఖచ్చితంగా మీకైతే వచ్చి ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్ అనేది దీని నుండి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మినిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా దీని నుండి వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎవరు కనుగొన్నారు, అవి ఎలా నిర్మితం అవుతాయి, సో పరమాణు సంఖ్య గురించి అడుగుతూ ఉంటాడు, అంటే ఏంటి, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి, అలాగే అడుగుతుంటాడు. దీంట్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ విన్యాసం. సో ఈ ఎలక్ట్రాన్స్ విన్యాసం ఉంది కదా, సో 30 మూలకాలు వస్తే మీకు ఖచ్చితంగా ఈ విన్యాసం గురించి తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రాన్స్ విన్యాసం గురించి కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో దీని గురించి కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చి మెటల్స్, నాన్ మెటల్స్. సో లోహాలు, అలోహాలు అంటారు కదా, ఆ సబ్జెక్ట్ గురించి కూడా మీరు టచ్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చి యాసిడ్స్ అండ్ బేసిస్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో ఆమ్లాలు, క్షారాలు అంటారు కదా, దానికి సంబంధించిన టాపిక్ అనమాట తెలుగులో. సో దీంట్లో నుండి మనకి ఎప్సమ్, జిప్సమ్ యొక్క కెమికల్ ఫార్ములా అడుగుతూ ఉంటాడు. సో ఎప్సమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, సో MgSO4 అంటే మ్యాగ్నెట్ సల్ఫేట్ అనమాట. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఈ ఎప్సమ్లో ఉండే నీట్ అణువుల సంఖ్య కూడా అడుగుతూ ఉంటాడు. దీంట్లో ఉండే నీట్ అణువుల సంఖ్య ఏంటంటే 7 అనమాట. సో అదేవిధంగా జిప్సంలో ఉండే నీట్ అణువుల సంఖ్య ఎంత ఉంటుందంటే 10. ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, ఎక్కువగా అడిగాడు అనమాట. సో దీని యొక్క జిప్సమ్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా అడుగుతాడు అనమాట. సో CaSO4 అంటే కాల్షియం సల్ఫేట్. సో ఈ విధంగా మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని గురించి కొంచెం డెప్త్గా అయితే మీరు చదువుకోండి. అదేవిధంగా బేకింగ్ సోడా కెమికల్ ఫార్ములా, మళ్ళీ వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా, దాని గురించి కూడా తెలుసుకోండి. ఓకే. మనకి విగ్రహాలు, టాయ్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు కదా. సో దాంట్లో మనకి ఒక కెమికల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని. సో దాని గురించి కూడా తెలుసుకోండి. సో ఇనోలో వాడే రసాయనం ఏంటి. సో నెక్స్ట్ వన్ వచ్చి వీక్ యాసిడ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ బేస్ అంటే ఏంటి, స్ట్రాంగ్ బేస్ ఏంటనేది తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ pH వాల్యూ. సో మనకి రక్తంలో pH వాల్యూ ఎంత ఉంటుంది, బ్లడ్లో, నీరులో ఎంత వాల్యూ ఉంటుంది pH వాల్యూ, వర్షపు నీటిలో pH వాల్యూ ఎంత ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెనిగర్లో ఉండే pH వాల్యూ ఎంత ఉంటుంది, వెనిగర్ని ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, వెనిగర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. దాని గురించి కొంచెం క్లుప్తంగా అయితే మీరు చదువుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఆర్గానిక్స్, అన్ఆర్గానిక్స్ గురించి కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చి సెల్ బయాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ డిసీజెస్, వ్యాధులు ఉంటాయి కదా, వ్యాధులు
అంటే బయాలజీస్లోన విటమిన్స్ గురించి కూడా తెలుసుకోండి. విటమిన్స్ అంటే ఏ విటమిన్ లోపం వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసుకోండి. మాక్ టెస్ట్లు కానివ్వండి, ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకంటూ ఐడియా వచ్చే ఉంటుంది. బయాలజీలో ఏ విధంగా మన క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుండి వస్తున్నాయి అనేది ఒక ఐడియా అనేది మీకు వచ్చి ఉంటుంది. సో ఆ విధంగా మీరు దీంట్లో ఏ సబ్జెక్టులు చదవాలి, ఏ పాయింట్స్ చదువుకోవాలనేది కొంచెం టచ్ చేయండి. సో ఫస్ట్ వన్ లైట్ గురించి చదువుకుందాం. లైట్లో మనకి దర్పణాలు అంటే మిర్రర్స్ అండ్ ఇంకా వేరే కటకాలు అంటారు కదా, లెన్సెస్ గురించి తెలుసుకోవాలి. మిర్రర్ యొక్క ఫార్ములా ఉంటాయి, అదేవిధంగా లెన్స్ యొక్క ఫార్ములా ఉంటాయి. దాని గురించి రిఫ్లెక్టింగ్ అంటే ఏంటి, అదేవిధంగా రిఫ్లెక్షన్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి. సో ఇంద్రధనుస్సు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, సో వెబ్ గోవర్ ఉంది కదా, దీంట్లో ఉండే తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ అంటారు కదా, వేవ్ లెంత్ దీంట్లో ఎక్కువగా దేనికి ఉంటుందంటే ఆర్కు ఉంటుంది అనమాట. సో తక్కువగా ఏనికి ఉంటుందంటే వి అంటే వైలెట్ కలర్కి ఉంటుంది. సో ఈ విధంగా వేవ్ లెంత్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. దాని నుండి కొంచెం డెప్త్గా మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఈఎన్టీ డాక్టర్స్ వాడే మిర్రర్స్ ఏంటి, సో ఈఎన్టీ డాక్టర్స్ ఎలాంటి మిర్రర్స్ యూజ్ చేస్తారు అంటే పుటాకార దర్పణాలు, కాన్కేవ్ దర్పణం. అదేవిధంగా వెహికల్లో సైడ్ మనం వాడుతూ ఉంటాం కదా చిన్న మిర్రర్స్, సో అది ఏ మిర్రర్ లాంగ్ సైట్, అదేవిధంగా షార్ట్ సైట్ ఉంటుంది కదా, అలాంటి దాన్ని మనకు ఉపయోగించే లెన్స్ ఎలాంటి లెన్స్ యూజ్ చేస్తారనుకుని దాని గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో దాని గురించి లైట్ గురించి కొంచెం డెప్త్గా అయితే మీరు చదవండి. సో లైట్ తర్వాత సౌండ్ గురించి కూడా మీరు తెలుసుకోండి. ఇక్కడ సౌండ్ మెన్షన్ చేయలేదు. సౌండ్ గురించి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సౌండ్ గురించి కూడా ఒకసారి మీరు టచ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలక్ట్రిసిటీలో మనకి ఓమ్స్ లా గురించి అడుగుతుంటాడు. సో ఓమ్స్ లా అంటే V=I/R. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ కానివ్వండి, వోల్టేజ్ కానివ్వండి, రెసిస్టెన్స్ కానివ్వండి, వీటిని కొలవడానికి ఏ పరికరాలు ఉపయోగిస్తారు అని అడుగుతూ ఉంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అయితే మనకి ఆమ్మీటర్తో చెక్ చేస్తారు. సో వోల్టేజ్ని వోల్ట్ మీటర్తో చెక్ చేస్తారు. రెసిస్టెన్స్ని ఓమ్ మీటర్తో మనం చెక్ చేస్తామన్నమాట. అంటే యూనిట్స్ కూడా అడుగుతుంటాడు. కరెంట్కి యూనిట్స్ ఏంటి, వోల్ట్స్కి యూనిట్స్ ఏంటి, రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, ఈ విధంగా కూడా అడుగుతాడు. సో రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, సిరీస్లో కనెక్ట్ చేస్తే దాని యొక్క ఫార్ములా ఏంటి. ఎక్కువగా మనకి ఏంటంటే దీని నుండి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఇన్ కేస్ మనం సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. R1, R2 అండ్ R3. సో మనకి R రెసిస్టెన్స్ R1 + R2 + R3. ఈ విధంగా మనకి సిరీస్లోనే కనెక్ట్ చేస్తామన్నమాట. దీని యొక్క వాల్యూస్ ఇస్తాడు. R1 వాల్యూ 3, 5, 6 ఈ విధంగా ఇస్తాడు. దీన్ని ఫైనల్గా సిరీస్లో కనెక్ట్ చేస్తాం, వచ్చిన వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో అదేవిధంగా ప్యారలల్ అలిగేటప్పుడు మనకి 1/R, 1/R1 + 1/R2 + 1/R3 ఈ విధంగా ఇస్తాడనమాట. ప్యారలల్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ప్యారలల్ కనెక్షన్ ఉంటుందన్నమాట. సో R1, R2, R3 సో ఇచ్చేటప్పుడు దీని యొక్క వాల్యూ ఇస్తుంటాడు అనమాట. ఈ వాల్యూ ఇచ్చి ఫైనల్గా వచ్చే వాల్యూనే మనకి ఇక్కడ అడుగుతాడు అనమాట. సో మనకేంటంటే ఎక్కువగా సర్క్యూట్స్ ఇచ్చి ఆ సర్క్యూట్లో సర్క్యూట్ పరంగా మనకి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చి జనరేటర్స్ అనేది ఏ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మోటార్స్ అనేవి ఏ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. దీని గురించి తెలుసుకోవాలి. AC to DC కన్వర్ట్ చేయడాన్ని ఏం ఉపయోగిస్తారు, DC నుండి ACగా కన్వర్ట్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు, దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో వాడే కరెంట్ ఏంటి, AC కరెంట్. అండ్ ఇండస్ట్రీల్లో అదేవిధంగా వర్క్షాపుల్లో వాడే కరెంట్ ఏంటంటే DC కరెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. పవర్ = వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనమాట. సో V/I. సో దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ సంబంధించి ఇంక చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి వర్క్ ఎనర్జీ అండ్ పవర్. దీని నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీని యొక్క యూనిట్స్ అడుగుతాడు. వర్క్ అంటే ఏంటి, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్.
ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటి, వర్క్ ఫైనల్గా వచ్చే యూనిట్స్ ఏంటి, సీజేఎస్ పద్ధతిలో యూనిట్స్ అడుగుతుంటాడు, ఎస్ఐ పద్ధతిలో అడుగుతుంటాడు, ఎంకేఎస్ పద్ధతిలో అడుగుతుంటాడు. ఈ విధంగా మీకు యూనిట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే దీంట్లో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా న్యూటన్స్ లాస్ ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా ఉన్నాయి కదా, న్యూటన్స్ యొక్క లాస్ కూడా తెలుసుకోండి. అదేవిధంగా జీ వాల్యూ అంటే గురుత్వ త్వరణం అంటారు కదా, సో ఆ గురుత్వ త్వరణం యొక్క వాల్యూ అడుగుతూ ఉంటాడు. జీ వాల్యూ ఎంత, 9.8 × m/s². దీన్ని సెంటీమీటర్ స్క్వేర్లో మార్చాలంటే 980 cm/s². ఈ విధంగా మనకి జీ వాల్యూ ఎక్కువగా అడుగుతుంటాడు. ఈ జీ వాల్యూ అనేది ధ్రువాల మధ్య ఎంత ఉంటుంది, భూకేంద్రం వద్ద ఎంత ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుందని ఎక్కువగా అడుగుతూ ఉంటాడనమాట. సో అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంతవరకు మీకు సిలబస్ అనేది ప్రిపేర్ అయ్యే ఉంటారు. మోస్ట్లీ మనం ఎగ్జామ్ దగ్గరలో పడుతుంది కాబట్టి కొంచెం దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా రివిజన్ అనేది దీని మీద ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో దీని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేసి ఇంకా చదువుకోండి. ఇంకా టైం ఉన్నట్లయితే ఎక్స్టర్నల్గా మీరు ఈ ఇంకా సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇది జనరల్ సైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. మ్యాథ్స్కి, రీజనింగ్కి ఆల్రెడీ మనకి టాపిక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఇంకా మనం సిలబస్ అనేది చాలా ఉంది, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మోస్ట్లీ ఎక్కువగా వచ్చే టాపిక్స్, మన క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ దీని నుండి వస్తూ ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే చూద్దాం. మ్యాథ్స్ నుండి మనకి ఎక్కువగా నెంబర్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారనమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చి పర్సంటేజ్ నుండి కూడా వస్తూ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ నుండి వస్తూ ఉంటాయి. రేషియో నుండి కూడా మనకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి టైమ్ అండ్ వర్క్ నుండి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి యావరేజ్. నెక్స్ట్ వన్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఎస్ఐ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, సింపుల్ ఇంట్రెస్ట్, దానికి సంబంధించి వస్తూ ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ డిస్టెన్స్ ఏంటంటే దీంట్లో ట్రైన్స్ గురించి, అదే బోట్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. స్టాటిస్టిక్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతుంటాడు. ఇవన్నీ కూడా అర్థమెటిక్కి సంబంధించిన సిలబస్. మోస్ట్ దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉందన్నమాట. సో ఆల్జెబ్రా కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, జామెట్రీ కానివ్వండి, ఇవి కూడా మీరు టచ్ చేయాలి ఒకసారి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో దీంట్లో కూడా కొంచెం అడిషనల్గా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి రీజనింగ్లో మనకి వెర్బల్స్ ఉన్నాయి, అదేవిధంగా నాన్ వెర్బల్ సంబంధించినవి కూడా ఉన్నాయి. సో వెర్బల్ సంబంధించి చదువుకోవాలి. సో దాంట్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ క్లాసిఫికేషన్స్, సిరీస్ అండ్ బ్లడ్ రిలేషన్స్ గురించి కూడా చదువుకోవాలి. మోస్ట్ ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి సిలాజమ్స్ ఇస్తుంటాడు అనమాట. సో ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. వెన్ డయాగ్రామ్స్, ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్లో డిఫరెంట్గా కొనుక్కోమంటాడు. నాన్ వెర్బల్స్ కూడా ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ వచ్చి ర్యాంకింగ్ అండ్ ఆర్డర్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటుంది అనమాట దీంట్లో. సో ఇలాంటివన్నీ ఇస్తుంటారు అనమాట, టైం వేస్ట్ అవ్వడానికి. మెయిన్ ఏంటంటే టైం అనేది మనకు కవర్ చేయగలగాలి. ఆ టైం అనేది కొంచెం సిట్టింగ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చి లాజికల్ రీజనింగ్స్ అనమాట. సో లాజికల్ రీజనింగ్స్ దీంతో పాటు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా ఇస్తూ ఉంటాడు. సేఫ్ స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడైతే ఏదైతే నేను టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ మీద అడిషనల్గా ఫోకస్ చేసి, తక్కువ టైం ఉంది, ఈ టైంలో కొంచెం మీరు ఎఫర్ట్ అనేది పెట్టవలసి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.